ప్లాస్టిక్ వాడకూడదు. మీరనే ఇవ్వండి, మీరనే ఇవ్వండి. అవగాహన కల్పించాలా? ఎవరైనా ఇల్లు చేస్తున్నారా? ఓటర్ సిబ్బంది వాళ్ళు ఎవరైనా ఇల్లు పాలేస్తున్నారా? దీంట్లో నీట్గా ఉంది, అవగాహన ఉందా? వ్యర్థరహిత పాలన సాగిద్దాం, 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 సాగిద్దాం. ఆవులు చచ్చిపోతున్నాయి. ఆ కావులు వాళ్ళకి అర్థమైందా? క్యాన్సర్ స్క్రీనింగ్ సస్పెక్షన్ ఉంటే సస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేసి యాప్లో ఎంటర్ చేస్తాం. ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చాం మేడం. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. రెండో సర్కిల్ అమ్మ అట్టించుకోండి. మా ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ మీరు కొంచెం ముందు రావాలి. ఏందమ్మా మీరు పరిగెత్తాలి? ఇటువంటి మీరు ముందు రండి, మీరు ముందుకు రండి, వెళ్ళొద్దు. ఓకే మేడం. మా అమ్మ సైడ్ నుంచి ఇటు నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తున్నందుకు ఈ రోజు నుండి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నానని ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా ఆ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర జిల్లాధికారి ఈరోజు మనం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు మనము ఈరోజు టార్గెట్గా చేసుకొని అక్కడ ఎందుకంటే ఎక్కువ మాస్గా అక్కడైతే హాట్ స్పాట్గా గుర్తించడం జరిగింది. అక్కడ మనం వాళ్ళకి అవగాహన కల్పించే దిశలో మన రైల్వే స్టేషన్లో మనము అందరూ కూడా మనం పాల్గొని అక్కడ కొంతవరకు మనము స్వచ్ఛాంధ్ర అక్కడైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అవి, వ్యర్థాలు, అనిమల్, అలాగే మిగతా ఎవరైతే ఉన్నాయో అన్ని ప్లాస్టిక్ అన్ని కూడా అక్కడ పడేశారు. అవన్నిటిని కూడా మనము చిత్తశుద్ధితో అన్నింటిని కూడా క్లీన్ చేసి అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా అవగాహన కల్పించడం జరిగింది. కూడా ఎవరైతే దాని మీద పూర్తిగా ఇదిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము అవగాహన కల్పిస్తూ స్టూడెంట్స్, ఎందుకంటే రేపు భవిష్యత్తు వాళ్ళే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డే, మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి ఎందుకు.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ కూడా చాలా సాసా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అరౌండ్ శానిటేషన్. శానిటేషన్ ఇస్ నాట్ వన్ వర్డ్. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాకు అడ్రస్ చేయాలి. ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద స్టూడెంట్స్. లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. So sanitation is not just simple one word. Sanitation has so many aspects into it. It starts right from your body till outside environment. ఇప్పుడు మీరు స్టాల్స్ కూడా చూసారు. your body ఎలా శానిటేషన్ మెయింటైన్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. taking bath every day, using proper soap, wearing clean, neat and clean clothes, having your hair hygiene, having your teeth, oral hygiene, having your menstrual hygiene. So sanitation starts from that. Next it goes to your family. Your house should be neat and clean. అక్కడ మీరు వెట్ అండ్ డ్రై గార్బేజ్ సెగ్రిగేట్ చేయాల్సింది. అదే కూడా ఒక థీమ్ పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ వెట్ గార్బేజ్, వాట్ ఈస్ డ్రై గార్బేజ్. Anything which is produced in your house except kitchen is dry waste. Kitchen lo mattam tadi chetta. Tadi chetta ante which can be biodegradable, which is biodegradable. Adi rendu segregate cheyadam chaala important. Dry chetta can be recycled, it can be reused. Wet waste can become manure. Adi manni andarki idi teliyali. Manam చాలా ఇంపార్టెంట్. మన సీఎం గారు కూడా, మన ఎంఏయుడి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ కూడా చాలాసారి జన్ భాగీదారీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఈ జాబ్ మేళా గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఓకే.